వెల్కమ్ టు 1990. నేను బ్రహ్మనాయుడు. రెచ్చిపోతున్న రోజా జనసేనపై సెటైర్లు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అతి పెద్ద తప్పు. అనవసరంగా జనసేన అధినేతని గెలకటం, ఆయనపై ఇష్టానుసారంగా మాట్లాడటం, పరుష పదజాలంతో దూషించటం. ఈ పనులు 2019 నుంచి 24 మధ్య కాలంలో వైసీపీ అంతా చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేశారు కాబట్టి జనసేన పార్టీ క్యాడర్ కసితో ఓడించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గం, సినిమా పరంగా అన్ని వర్గాల్లో ఉన్నటువంటి ఆయన అభిమానులు కసితో ఓడించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని. కానీ మళ్ళీ వైసీపీలో కొంతమంది నాయకులు అదే తప్పు చేస్తున్నారు. అంటే జగన్ గారికి మేలు చేయాలని చేస్తున్నారా, కీడు చేయాలని చేస్తున్నారా? ఎవరినైతే గెలకూడదో వాళ్ళనే గెలుపుతున్నారు, ఎవరినైతే డిస్టర్బ్ చేయకూడదో వాళ్ళనే డిస్టర్బ్ చేస్తున్నారు. తాజాగా రోజా గారు ఎక్కడో ఒక యూట్యూబ్ ఛానల్కి వారు ఇచ్చిన ఇంటర్వ్యూలో వారు మాట్లాడినటువంటి ఒక అంశం ఇప్పుడు ట్రోల్ అవుతూ ఉంది. జనసేన పార్టీ గురించి ఆ పార్టీ కార్యకర్తల్ని జెండా కొల్లిలను అవమానించారు. ఎప్పుడు ఎవరి జెండా మోస్తారో తెలియదు, రోజుకో జెండా మోస్తారని చెప్పేసి నోటికొచ్చినట్టు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారి వల్ల, జనసేన పార్టీ వల్ల అసలు ఎవరికైనా ఉపయోగం ఉందా అని మాట్లాడారు. ప్రజలకు ఉపయోగం ఉందా అని మాట్లాడారు. జనసేన కార్యకర్తలకు ఉపయోగం ఉందా అని మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారికి తప్పితే ఆ పార్టీ వల్ల ఎవరికి ఉపయోగం లేదని చెప్పేసి రోజా గారు ఇష్టానుసారంగా మాట్లాడారు. అంటే అసలు ఈ మాటలు మాట్లాడాల్సిన అవసరం ఏముంటుంది? ఆయన మీద పదే పదే ఆ విధమైన విమర్శలు చేయటం వల్ల వైసీపీకి నష్టం తప్ప లాభమే ఉంటుంది. ఎందుకు ఈ స్ట్రాటజీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లే చేసుకోలేకపోతుంది? అంత అవగాహన రాహిత్యంగా ఎందుకుంటారు వాళ్ళు అనేది ప్రధానమైన చర్చ. నిజంగా మీకు అధికారం కావాలంటే ఆయా వర్గాల నుంచి ఓట్లు ఎలా సాధించాలి అనేది ఆలోచించాలి. ఆయా వర్గాల నుంచి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ సానుభూతిని ఎలా పొందాలని ఆలోచించాలి. అంతేగాని వాళ్ళని గెలికి అనవసరంగా వారితో తిట్టించుకోవటం, సో వాళ్ళందరినీ మళ్ళీ యూనిటీ చేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ఈసారి కూడా అసెంబ్లీకి రానియకుండా చేయాలని చెప్పేసి కొంతమంది అనుకుంటున్నట్టయితే చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. మీరు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి మేలు చేసే క్రమం అయితే కూటమి ప్రభుత్వం యొక్క లోపాల మీద మాట్లాడండి, వారు ఫెయిల్యూర్ అయిన అంశాల మీద మాట్లాడండి, తప్పులేదు, ప్రజలు కూడా స్వాగతిస్తారు. కానీ ప్రత్యేకంగా ఒక పార్టీని, ఒక నాయకుడిని, ఒక వర్గాన్ని టార్గెట్ చేయటం వల్ల వాళ్ళందరూ వ్యతిరేకమవుతారు. ఇప్పుడు సరే జనసేన పార్టీ అధికారంలోకి వచ్చింది, కూటమిలో భాగస్వామ్యం అయింది, మనకేదో పదవులు వస్తాయని ఆశించాము, సరే మనకు రాలేదు, మనకెందుకులే రాజకీయంగా ఇంత ఫైట్ చేయటం, మనం ఏదో పని చేసుకుందాం, ఉద్యోగం చేసుకుందాం, వ్యాపారం చేసుకుందాం అని అనుకున్న వాళ్ళని రోజా గారు నిద్ర లేపేశారు ఒకే ఒక్క మాటతో. జనసేన పార్టీ కార్యకర్తలు కానీ, ఆ పార్టీకి చెందినటువంటి వ్యక్తులు కానీ, సైనికులు కానీ తమనేమన్నా భరిస్తారు, కానీ తమ నాయకుడిని అవమానకరంగా మాట్లాడితే వాళ్ళు అస్సలు సహించరు. సో వీరు మాట్లాడేటువంటి మాటలు, ఇలాగ రోజా గారు లాంటి వ్యక్తులు మాట్లాడేటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో నిద్రపోతున్న సింహాలను లేపటమేనమాట. వాళ్ళ పార్టీకి ఏదో వాళ్ళు ఉన్నారు, సో కొంతమంది అసంతృప్తితో ఉన్నారు, మనకేదో పదవులు రాలేదు, లేకపోతే మనకి ఇంకొంత మెరుగైనటువంటి భవిష్యత్తు ఉంటుంది అనుకున్నాం, సో మరి ఇది ఉంటుందా లేదా అని డైలమాలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ గెలికేశారు ఒక్క మాటతోటి. ఇప్పుడు వాళ్ళందరూ రోజా గారిని టార్గెట్ చేశారు. సో జనసేన సోషల్ మీడియా కానీ, ఆ పార్టీ క్యాడర్ కానీ మొత్తం అలర్ట్ అయ్యి మొత్తం స్ట్రాంగ్ అయింది ఒక్క మాటతోటి. సో రేపో మాపో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని తిడితే వీళ్ళందరూ ఇంకా స్ట్రాంగే వారి మీద అటాక్ చేస్తారు. సో ఇంత చిన్న లాజిక్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు మిస్ అవుతుంది అని చాలామంది రాజకీయ విశ్లేషకులు కూడా వారి యొక్క అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ పార్టీ యొక్క లోపం మాట్లాడొచ్చు, కూటమి ప్రభుత్వం యొక్క లోపం మాట్లాడొచ్చు, కానీ ప్రత్యేకించి ఒక నాయకుడిని కించపరిచే మాటలు, పవన్ కళ్యాణ్ గారి శాఖలో ఫెయిల్ అయితే ఆ శాఖలో ఆయన ఫెయిల్యూర్స్ ఏంటో వెతికి మరీ మాట్లాడవచ్చు, తప్పులేదు. కానీ అసలు ఆయన్నే ఫెయిల్యూర్ అంటాం, ఆయన్నే ఇష్టానుసారంగా మాట్లాడటం, ఆయన మీద బురద చల్లటం ఏదైతే ఉందో అది చాలా నష్టం చేసేటువంటి అంశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రధానంగా చెప్పాలంటే.
కానీ రోజా గారు ఎందుకు ఆ అంశాన్ని మిస్ అవుతున్నారు? వారు ఎందుకు అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉన్నారు? సో పదే పదే జన సైనికుల్ని రోజా గారు లాంటి వాళ్ళు గెలకటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళందరూ మళ్ళీ సంఘటితమై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద యుద్ధం చేస్తారు. సో అనవసరంగా వాళ్ళ పనేదో వాళ్ళు చూసుకుంటున్నటువంటి క్రమంలో ప్రత్యేకంగా ఒక ఇంటర్వ్యూ, ఆ ఇంటర్వ్యూలో మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయటం, ఆయనకి ఏదో లబ్ధి పొందుతున్నారంటాం, అసలు ఆయన వల్ల ఉపయోగం ఏంటంటాం, ప్రజలకు ఉపయోగం ఉందా అంటాం, జనసేన పార్టీ క్యాడర్ని జెండా కూలీలు అని అవమానించడం. అంటే క్యాడర్ అవమానాన్ని ఎప్పుడు భరించలేదు. సో ఇప్పుడు మీరు వాళ్ళందరిని టచ్ చేశారు. రేపొద్దున వాళ్ళల్లో కొంతమంది న్యూట్రల్గా మారి సో మీ పార్టీకి ఎవరైనా ఓటేయాలనుకున్నప్పటికి కూడా ఆ కార్యకర్తలు పొరపాటును కూడా ఇచ్చే పరిస్థితి ఉండదు. ఒక్కరు కూడా. అంటే ఒక్కళ్ళు ఇద్దరు ఆ ఆలోచనలో ఉన్న ఇప్పుడు మళ్ళీ వాళ్ళని మీరు ఆలోచన మార్చిన వాళ్ళు అవుతారన్నమాట. సో కాబట్టి ఏ రాజకీయ పార్టీ అయినా గత 5 ఏళ్ళలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం క్యాడర్ని కూడా అదే విధంగా ఏకతాటి మీద తీసుకొని వచ్చారు. వాళ్ళే తెచ్చారు. జనసేనను కూడా సంఘటితం చేశారు. సో బలమైన వర్గాలను, సామాజిక వర్గాలని సంఘటితం చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. వారు అవమానకరమైన మాటలు మాట్లాడటం, వీళ్ళందరూ సంఘటితమై జగన్ గారిని 11 స్థానం పరిమితం చేశారు. దానికి కారణం ఏంటి? ఆ పార్టీలో ఉన్నటువంటి అనేక మంది ఆ పార్టీ కండవాలు వేసుకొని సో ఎదుటి పార్టీ నాయకుల్ని నిత్యం విమర్శించడం. ఎప్పుడన్నా ఒకరోజు మాట్లాడితే మాట్లాడొచ్చు, తప్పలేదు. రోజు అదే పనిగా ఒక ఉద్యమంలా తిట్టడం. సో అలా చేయటం వల్ల ఏమైంది? తెలుగుదేశం విపరీతంగా స్ట్రాంగ్ అయింది, జనసేన విపరీతంగా స్ట్రాంగ్ అయింది. సో వీళ్ళకి బీజేపీ తోడైంది, బలమైన సామాజిక వర్గాలన్నీ ఏకమయ్యాయి. గతంలో వారికి ఉన్నటువంటి చిన్న చిన్న గొడవలను కూడా పక్కన పెట్టేసి వాళ్ళందరూ ఒక ఉద్యమంలాగా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిద్దాం అనుకున్నారు. ఓడించారు, 11 స్థానం పరిమితం చేశారు. దీనికి కారణం ఏంటి? మాటలు. పదే 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 ఒకసారి 2 సార్లు మాట్లాడి వదిలేయచ్చు. ఇక రోజు అదే మాటలు. సో ఇప్పుడు అందులో కూటమి ప్రభుత్వం మహిళల మీద కాస్త వారిని కనికరించింది. ఎందుకంటే నోటికొచ్చినట్టు మాట్లాడిన వాళ్ళు చాలామంది లోపలేశారు. కానీ రోజా గారు లాంటి వాళ్ళని వేయలేదు. ఎందుకంటే మహిళల మీద సానుభూతి ఈ కూటమి ప్రభుత్వానికి ఉన్నట్టే స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీరెడ్డి లాంటి వ్యక్తులు నోటికొచ్చినట్టు మాట్లాడిన తరుణంలో మరి తర్వాత ఆవిడేదో ఒక లెటర్ రాశారు లోకేష్ గారికి. లోకేష్ అన్న క్షమించని, పాపం ఆయన క్షమాభిక్ష పెట్టేశాడు. సో ఆవిడనేం డిస్టర్బ్ చేయట్లేదు. సో ఆవిడ బతుకుతూ ఉన్నారు. లేకపోతే ఆవిడ చేసిన చేష్టలకి, మాట్లాడిన మాటలకి చాలామందిని గెలికింది కాబట్టి ఆవిడ ఎన్నో రోజులు జైలు జీవితం అనుభవించాల్సిన పరిస్థితి. ఆవిడ వదిలేశారు. తర్వాత రోజా గారి మీద కూడా వారి శాఖలో చేసినటువంటి కొన్ని పనులకి ఆవిడ మీద కొన్ని ఆరోపణలు వచ్చాయి, అవినీతి ఆరోపణలు. సో నిజంగా కూటమి ప్రభుత్వం ఏదైనా చేయాలనుకుంటే ఏదో ఒక విధంగా రోజా గారిని కూడా ఇబ్బంది పెట్టి ఆవిడని కూడా జైలు పాలు చేసేటువంటి పరిస్థితి ఉండేది. కానీ అవి ఏమీ చేయలేదు. ఎందుకంటే మహిళల మీద ఒక సాఫ్ట్ కార్నర్ ఈ కూటమి ప్రభుత్వానికి ఉందనేదైతే స్పష్టంగా అర్థమవుతుంది. అనవసరంగా రోజా గారు లాంటి వాళ్ళు చేస్తే పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్గా ఉండి ఈ క్యాడర్ని సంఘటితం చేసుకొని, క్యాడర్ని బలోపేతం చేసుకొని మళ్ళీ గెలవడానికి మీరు ప్రయత్నం చేయాలి. కానీ అనవసరంగా పక్క పార్టీకి చెందినటువంటి నాయకుడిని తిట్టడం ఒక తప్పైతే క్యాడర్నే పూర్తిగా అవమానించే విధంగా జెండా కూలీలు అని మాట్లాడటం అనేది వారిని ఇంకా రెచ్చగొట్టేటువంటి అంశం. ఇప్పుడు వాళ్ళందరూ ఈవిని తిడతారు. వాళ్ళందరూ ఏకమే రేపొద్దున జగన్ గారికి 11 కూడా రాకూడదని పనిచేస్తారు. సో కాబట్టి అనవసరమైనటువంటి అంశాల్లో రోజా గారు లాంటి వ్యక్తులు మాట్లాడుతున్నప్పుడు, తలదూరుస్తున్నప్పుడు వైకాపా అధిష్టానం కాస్త గమనించాల్సిన అవసరం ఉంది. సో వారు ఎంతో కొంత దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. సో మొత్తానికి రోజా గారి వ్యాఖ్యల వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఓట్లు కూడా పోతాయనేటువంటిది స్పష్టం.